పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల శాఖ మంత్రి. అంటే ఆర్థిక శాఖ మంత్రి పేరు చెప్పుకునేటువంటి ఈ అబద్ధాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడడం, ఏ ఒక్కరోజు డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడడం. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు, అసత్యాలు, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపాయన చూపించమని అడుగుతున్నాను నేను. జగన్ గారు ప్రెస్ మీట్లో అంట మొత్తం అసత్యాలు ఎక్కువ, నిజాలు తక్కువ అంట. నిజాలేమో తక్కువ అంట, అసత్యాలు ఎక్కువ అంట. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తంలో ఏది అసత్యం, దానికి మీ దగ్గర అది అబద్ధం, జగన్ గారు మాట్లాడింది అసత్యం అంటాకి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి? జగన్ గారు చెప్పిన మాట ఏంటి? చూపించిన డాక్యుమెంట్ ఏంటి? మీ దగ్గర దానికి రిలవెంట్గా జగన్ గారు తప్పు మాట్లాడుతున్నాడు, అసత్యం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు అని చూపించేటువంటి అధికారిక డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? చూపించే ఇంతవరకు ఒక రోజన్నా చూపించారా? నోటితో మాట్లాడటం తప్పితే. నిజాలు తక్కువ, దేంట్లో నిజం తక్కువగా ఉంది? మాట్లాడగలరా? చూపించగలరా? ఆధారం చూపించలేరు. ఆయన చెప్తాడు ఇంకో మాట, ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధితుల్ని నిందితులుగా చేర్చడమే జగన్ మార్కు పరిపాలన అని ఈ అబద్ధాల మంత్రి అంటే అబద్ధాల కేశవ్ గారు చెప్తాడు. ఏంటండి చెప్తున్నా కేశవ్ గారు, రైల్వే కోడూరులో ఒక ఎమ్మెల్యే, మీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఆడపిల్లని చెరబట్టి వివాహం చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి పలుమార్లు అబార్షన్ చేయించారని చెప్పని ఆ అబల ఘోషిస్తే మీ ప్రభుత్వం ఏం చేసింది? మీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్లు ఏమిస్తారు? ఇంకొకసారి ఆడపిల్ల కన్నీరు నేల మీద జారితే చుక్కలు చూపిస్తాను. ఎవడకు చుక్కలు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేశవ్ గారు, ఓ అబద్ధాల కేశవ్ గారు, బాధిత ఆడపిల్లలకి ఎవరి కన్నీరైతే నేల మీద రాలుతుందో వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే చేత బాధించబడినటువంటి మహిళ మీద మీరు కేసులు పెడితే, తప్పుడు కేసులు పెడితే, చివరికి హైకోర్టు చీకొట్టి మీ పోలీస్ డిపార్ట్మెంట్ని మిమ్మల్ని చీకొట్టి, సిగ్గులేదరా బాబు ఆ అమ్మాయి మీద కేసులు ఏంటరా బాబు? ఎవడరా అమాయకుడు? ఎవడు మీ ఎమ్మెల్యే గడ అమాయకుడా? ఏదో వెనకటికి సామెత ఉంది, పాపం పిల్లోడు కదా అని పక్కలో వేసుకుంటే ఏదో చేసాడంట. ఆ రకంగా మీరు మీ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయిస్తే ఆడ అమాయకుడు అని చెప్పని మీరు ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. హైకోర్టు కొట్టేసింది. తప్పుడు ఎదలారు అమ్మాయి మీద కేసులు ఏంటారు, అమ్మాయి మీద ఒక కేసు లేదు, మొత్తం కొట్టేస్తున్నాం అని చెప్పని. ఇప్పుడు ఎవరిది అబద్ధాల కేశవ్ గారు? ఎవరిది మీ ఏ మార్కు? ఏ ఆడపిల్ల అయితే బాధితురాలై మొరపెట్టుకుంటే, మీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, మీ ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, ఆ ఆడపిల్ల మీద, బాధిత ఆడపిల్ల మీద కేసులు పెట్టే మార్కు మీదా మాదా? చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 9,74,000 కోట్ల రూపాయల వారసత్వ అప్పుగా ఇచ్చిందన్నారు. సిగ్గు శరం ఈ అబద్ధాల మంత్రికి. ధైర్యం ఉందానంటున్నా. మీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శితో లెక్కలు అక్కర్లా, కాగితాలు అక్కర్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయించే దమ్ము మీకుందా? నువ్వు మంత్రి కదా. అబద్ధాల కేశవ్ గారు, నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అని డప్పాలు కొట్టుకుంటున్నావు కదా. నిజంగా నీకు కలేజా ఉంటే నీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వ అప్పు అంటే జగన్ గారు చేసిన అప్పు 9,74,000 కోట్ల రూపాయలు అని చెప్పని
అధికారికంగా సంతకం పెట్టి రిలీజ్ చేసే దమ్ముందా మీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కంటున్నా? చేయించు నీ చేతనైతే. పెద్ద పోటుగాడి మంత్రి అని చెప్తున్నావు కదా మీరు, అబద్ధాల కేశవ్ గారు. చేయించండి మీరు. ఇంకో మాట మీరు ఏం చెప్తారంటే, మీరందరూ కలిసి ఆలీబాబా 24 దొంగలు మొత్తం మీరందరూ కూడా అవినీతిని మింగుతారు, అసత్యాల్ని మాట్లాడతారు. ఇట్లా బతికేస్తున్నారు మీరు మొత్తం మీ ఆలీబాబా 24 మంది కలిసి. అబద్ధాల మంత్రి అబద్ధాల కేశవ్ గారు చెప్తాడు, మేము చేసింది 1,05,000 కోట్లే. మేము ఈ 24 నెలల్లో మా ప్రభుత్వం చేసింది కేవలం 1,05,000 కోట్ల మాత్రమే అప్పు చేస్తే, జగన్ గారు మేము మీద అసత్యాలు మాట్లాడుతూ 3.5 లక్షల కోట్లు అప్పు చేశాం మేమని చెప్పని జగన్ గారు చెప్పింది 3,20,000 కోట్ల రూపాయల అప్పు మీరు చేశారు. ఈ 20 మాసాల్లో 3,20,000 కోట్ల అప్పు చేశారు మీరు అని జగన్ గారు చెప్పారు. లేదు మేము 1,05,000 కోట్లే చేశాం, జగన్ గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అబద్ధాల మంత్రి, అప్పుల శాఖ మంత్రి అబద్ధాల కేశవ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒకసారి మీరు సరాసరి ప్రత్యక్షంగా డైరెక్ట్ బారోయింగ్స్, బడ్జెట్ బారోయింగ్స్ 2024-25 బడ్జెటరీ బారోయింగ్స్ 81,082.51 కోట్లు అవునా కాదా? 2024-25 బడ్జెట్ బారోయింగ్స్ అంటే డైరెక్ట్ స్ట్రైట్ గవర్నమెంట్ అప్పు తీసుకున్నది 81,082,51 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటాకి నా దగ్గరే ఉందో చెప్తాను. సార్ చూపించండి. ఇదేంటిది? ఇది కిందకి రండి ఒకసారి, స్క్రోల్ చేయండి కిందకి, పైకి. దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే పైన కనపడుతుంది, హెడ్డింగ్ కనపడుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, స్టేట్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్. ఈ కాగితం ఎక్కడ తెరుకుంటున్నారు? మీరు కాగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏ విలేకరు గారైనా, ఏ సామాన్య పౌరుడైనా మీరు కాగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకోండి. దాంట్లో ఈ స్టేట్మెంట్ చూసుకోండి. స్టేట్మెంట్ నెంబర్ 6 అది. స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, స్టేట్మెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్. ఫిగర్స్ ఇన్ బోల్డ్ రిప్రజెంట్ బ్యాలెన్సెస్ యట్ టు బి అపాయింటెడ్. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి లెక్క, కాగ్ ఇచ్చిన లెక్క. దానిలో కిందకి వెళ్ళండి ఒకసారి. ఏం చెప్తుంది? 81,000 ఇదేనా? చూడండి ఒకసారి. దానికి సరాసరి అక్కడ ఏం చెప్తుంది చూడండి. ఆ చివరికి వెళ్ళండి. కాలంలో ఫస్ట్ కాలంలో ఏం చెప్తుందో, టోటల్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్, టోటల్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్